హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. ఎండు చేపలు, తాటాకు చేపలు, మళ్ళీ చింతాకు పొడి వేసి ఇగురండి ఇది. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ ఒకటి మట్టి పాత్ర పెట్టుకున్నాను. అందులో ఇది చింతాకు పొడి అండి. ఇది నెల్లూరు జిల్లాలో అయితే అమ్ముతారు, నెల్లూరులో అయితే అమ్ముతారు. ఇవి తాటాకు చేపలు. ఇవి కడిగి శుభ్రం చేసుకున్నాను. ఇద్దరికే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. ఒక సగం ఉల్లిపాయ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు కట్ చేశాను. ఒక టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. 2 మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు. ఇవి ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా లేదు. 2 టేబుల్ స్పూన్లు చింతాకు పొడి. నేను అంతా వేయలేదండి, మీకు చూపించడానికని ఒక కప్పులో తీసి ఆడ పెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మట్టి పాత్రలో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈలోపు మనము అవి కలిపేసుకొని అందులో పసుపు, మిరప్పొడి కూడా వేసుకుందాము. పసుపు, మిర్చి పౌడరు 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కారంగా ఉంది, మీరు చూసి వేసుకోండి. ఈ వేగేలోపు చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా. ఒక అర్ధ నిమ్మకాయ అంత కొద్దిగా వేసామంటే వగరు లేకుండా ఉంటుంది, అందుకని వేయాలి. వేగిపోయాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకునింది వేసుకుందాము. ముందు టమాటాలు కూడా కొద్దిగా వండించుకున్నాం కదా ఇందాక, అవి వేసి వాడ్చుకుందాం. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ముందు అన్ని గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసి బాగా కొంచెం సేపు ఫ్రై చేయాలి. మగ్గిపోయిందండి, ఇప్పుడు వేసుకుందాం. మనం వేసుకున్నవన్నీ ఆ నూనెలో కలిసి కొంచెం సేపు కలుపుతూ వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. ఉడికేంతవరకే రసం అవి మునగా పోసేసుకొని ఉడికేంతవరకు చింతపండు పులుసు వేసుకున్నాం. ఆ నీళ్ళకి, ఆ పులుసుకి, ఆ కూరకి అక్కడికి అన్నీ ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇందాక ఉప్పు వేయలేదు కదా, కొంచెం వేస్తున్నా, ఎందుకంటే అవి ఉప్పు చేపలు కాబట్టి లాస్ట్ చూసి వేసుకున్నా, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి చిక్కబడే వరకు ఉడికించుకుందాం. ఈ పులుసు అంతా ఇనికిపోయి పైకి ఆయిల్ దగ్గరికి చేరి ఆయిల్ తేలుతుందండి, అప్పుడు ఆపేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయగానే హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. అదిగో ఆయిల్ అంతా తేలుతుంది కదా, హైప్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆపేసిన చివరగా కొంచెం ఉప్పు తక్కువైంది, వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాను. ఇంకా ఆపేస్తాము స్టవ్. ఆపేసిన కుండ కాబట్టి, మట్టి పాత్ర కాబట్టి ఇలా ఉడికినట్టే ఉంటుంది. అయిపోయిందండి ఎండు చేపలు, చింతాకు పొడి, ఈగురు. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.